చైనా చెప్పేది నిజం అనిపిస్తుంది, అబద్ధం అనిపిస్తుంది. అది చెప్పే వాటిట్లో 100కి 30% నిజాలు ఉంటాయి, 70% అబద్ధాలు, కల్పితాలు ఉంటాయి. కల్పితాలు నమ్ముతాను. అంతరిక్షం విషయంలో చైనా చెప్పింది నేను దాంట్లో సక్సెస్ అయ్యాను, దీంట్లో సక్సెస్ అయ్యాను అన్నటువంటి తప్పించి కనిపించదు. ఇప్పుడు అమెరికాకి సంబంధించిన స్టార్ లైనరో లేకపోతే ఇంకోటో కనబడతా ఉంటుంది ఓపెన్గా, లేకపోతే రష్యాకి సంబంధించినటువంటి వ్యోమగాములు కనబడితే భారతి కనబడుతుంది. మరి చైనా వాళ్ళది మాత్రం మేము అది చేసాం ఇది చేసామని వాళ్ళు చెప్తుంటారు, ఓహో అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చైనా వాళ్ళు మిగతా వాళ్ళతో కలిసేది తక్కువ కాబట్టి ఏదో జరిగిందని వాళ్ళు చెప్తే కొట్టాల్సినటువంటిదే, లేకపోతే అనలేని పరిస్థితుల్లో దౌత్యపరమైన నాటకాలు ఆడుతూ ఉంటారు. అదేదో సూర్యుడితో సమానమైనటువంటి శక్తిని మేము సృష్టించామని ఆ మధ్యం చెప్పింది. ఇప్పుడు కొత్త అంశాలు చెప్తోంది. ఏదైతే వాళ్ళు సృష్టించినటువంటిది మొత్తం కలిపి $4 బిలియన్ వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ వేస్ట్ టూంబ్ని తయారు చేసామని. ఇఫ్ వీ వాంట్ టు రిలై ఆన్ న్యూక్లియర్ ఫ్యూజన్ టు పవర్ ద వరల్డ్స్ హోమ్స్, ద ఫస్ట్ స్టెప్ ఈజ్ మేకింగ్ రియాక్టర్స్ దట్ కెన్ రన్ యాజ్ హాట్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ అంటూ చైనా ప్రకటిస్తోంది. అయితే అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది చూడాల్సి ఉంది.